తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న పార్టీ వినూత్నంగా నిర్వహించిన డిజిటల్ మహానాడు 2026 పార్టీ కేడర్కు స్ఫూర్తినిచ్చిందని పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిజిటల్ మహానాడు పార్టీ కేడర్కు స్ఫూర్తినిచ్చిందని పార్టీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. పొదుపు చర్యల్లో భాగంగా పార్టీ పిలుపు మేరకు నగరంలో 12 క్లస్టర్లో డిజిటల్ విధానంలో నిర్వహించిన మహానాడులో సుమారు 8,000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత అని కొనియాడారు. సాధారణ ప్రజలకు రాజకీయాల్లో గౌరవ స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అదేవిధంగా మహానాడు వేదికగా తీసుకునే తీర్మానాలు రాష్ట్ర భవిష్యత్కు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క అని, వారి త్యాగాలు, కష్టపడి పనిచేసే తత్వమే పార్టీని ప్రజల్లో నిలబెడుతుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయనే స్వయంగా మధ్యాహ్న భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానాడు వేడుకలను విజయవంతం చేశారు. 23,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఇరిగేషన్ పెట్టి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా 36 ప్రాజెక్టులను ప్రాధాన్యత పెట్టి ఇరిగేషన్ క్యాలెండర్ ని తన అనుభవంతో రూపొందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు. ఆ రోజే మనవాడు, మన తెలుగు బిడ్డ చెప్పాడు కేఎల్ రావు, ఈ యొక్క భారతదేశంలో కరువు కృష్ణ నుండి కావేరి గవర్నమెంట్ ఆఫ్ రివర్స్ ఉండాలని. దాన్ని అందిపుచ్చుకునేటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5 ప్రధాన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నాని అనుసంధానం చేస్తూ అందులో బాగా 1300 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క సంవత్సరంలోనే పట్టిసీమను పూర్తి చేస్తే 439 టీఎంసీని 10 సంవత్సరాల నుంచి 50,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయంలోకి పోతూ ఉంటే అటువంటి గోదావరి వరద నీరుని గోదావరి నుంచి సీమని ఒక పచ్చని పైరుల చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేవిధంగా వంశధార, నాగావళి అనుసంధానానికి నేరేడు బ్యారేజ్ నిర్మాణం చేసి ఉత్తరాంధ్రకి కళ సాకారం చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అడుగు అడుగునా కూడా అవేర్నెస్ లో శ్రమించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనక రండి, అలాగే అందరూ వెనక రండి, అలాగే అలా వెనక్కి వచ్చేయండి అమ్మగా. ఇంకా దగ్గర కొద్ది వెనక నేను మామిడి పండు తినలేదా వేస్తాం. ఐస్ క్రీమ్ ముందే ఇచ్చేస్తున్నాను. మీరు ఏమి తినలేదు చెప్పండి. ఓకే, తినే షుగర్తో పని లేదు. ఇంకా వెనక్కి వచ్చేయండి కొద్దిగా. లెక్కగా వచ్చినట్లు వచ్చినాయి.
రెండవ రోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు, మా అందరికీ కూడా ఎంతో గొప్పటి రోజు, తెలుగు జాతి గర్వించదగ్గ రోజు. అన్న నందమూరి తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన యొక్క జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. వాడవాడలా జరుపుతూ ఉన్నారు. ఉదయం నుంచి అనేక మంది వీరందరూ కూడా ఈ యొక్క పార్టీకి వెన్నంటే ఉంటూ నడిపిస్తున్నారా? ఈనాడు కూడా రాజకీయ పార్టీలో చేసే కార్యక్రమాలు కనబడరు, కానీ ఈ రోజున అన్నగారికి నివాళులర్పించేటప్పుడు బయటకు వస్తూ ఉన్నారని చూసి ఆశ్చర్యం కలిగింది. అంటే అన్నగారి పట్ల ఉన్న అభిమానం, ఈ పార్టీ సుదీర్ఘంగా ఈ 4 దశాబ్దాలు రాజకీయ పరంగా కానీ తెలుగు జాతి యొక్క ఔన్నత్యం కోసం కానీ కృషి చేసిన విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనం చూసాం గత 5 సంవత్సరాల పరిపాలన ఏదైతే గత వైఎస్ఆర్సీపీ పార్టీ వారు చేస్తున్నారో, తెలుగువాడు ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానపడే విధంగా, ఎదుటివాడు హేళన చేసే విధంగా, నీ రాష్ట్రానికి రాజధాని ఏంట్రా అని అడిగితే సిగ్గుపడే విధంగా, ఎటకారాలు చేసుకునే విధంగా, గొంతులున్న రోడ్డులు పరిశ్రమలు పారిపోతా ఉన్నాయి మీ రాష్ట్రం నుంచి అని మాట్లాడుకునే రోజులు. మరలా ఈ రోజున ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీతో పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఒక రాజధాని తీసుకొచ్చాం, గుంతలు లేని రోడ్లు తీసుకొచ్చున్నాం. తెలుగువాడు ఎక్కడైనా సరే గర్వంగా నేను తెలుగువాడిని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన అందిస్తా ఉన్నాం. దక్షిణ భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు పోటీ పడ్డాయి గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను తెచ్చుకోవడానికి. కానీ మీరు గర్వంగా ఎవరైనా తెలుగువాడు ఎక్కడున్నారు సరే చెప్పొచ్చు. గూగుల్ ఎక్కడికి వచ్చిందిరా అంటే నేను తెలుగువాడిని, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారని గర్వంగా చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్నే ఉదాహరణగా తీసుకోండి. మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు తమిళనాడు తప్ప వేరే రాష్ట్రానికి వచ్చిన పరిస్థితులే లేవు. మొట్టమొదటిసారిగా తమిళనాడుని దాటి బయటకు వచ్చిన రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇవన్నీ కూడా ఎవరు సాధించారంటే తెలుగుదేశం పార్టీ సాధించింది, కూటమి ప్రభుత్వం సాధించింది, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో సాధిస్తా ఉన్నాం. ఎవరు దీనికి ఇచ్చిన స్ఫూర్తి అనంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు పార్టీ స్థాపించినప్పుడు నెలకొన్న పరిస్థితులు గుర్తు చేస్తా ఉన్నాం. తెలుగు వాడంటే చులకన భావం, తెలుగు రాష్ట్రం అంటే చులకన భావం. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మీరు గమనించండి, భారతదేశంలో వచ్చే ప్రతి రూపాయి పెట్టుబడిలో 25 పైసలు అంటే 25% షేర్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోగలిగింది అని అంటే ఆ విధమైన పరిపాలన అందిస్తా ఉన్నాం. ఆ దక్షతతో పనిచేస్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఈ పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పునాదుల మీద నడుస్తూ ఉంది. ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 4 దశాబ్దాలైనా కూడా ఈనాటికి కూడా కార్యకర్తలే అధినేత అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీల్లో ఉంది ఏదైనా పార్టీ అని అంటే ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ. సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. కార్యకర్తలే అధినేతగా కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. కార్యకర్తల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. పరిపాలనలో కూడా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజల్ని కోరేది ఒక్కటే, 2014-19 మీరు అవకాశం ఇచ్చారు, అనేకమైన కార్యక్రమాలు చేశాం, సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళు కింద తీసుకెళ్ళాం. మీరు 2019లో ఒకడు వచ్చాడు, లేనిపోని హామీలు ఇస్తే ఏమిస్తాడని చెప్పి చూశారు. 5 సంవత్సరాలు రాష్ట్రం మరొక 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. విధ్వంసకరమైన పరిపాలన, ఎక్కడికక్కడ దాడులు, దౌర్జన్యాలు, మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితులు. ఈరోజు మరలా మీరు అవగాహన చేసుకొని తప్పు చేసాం, వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం ఇచ్చని ఈరోజు మీరు తప్పును సరిచేసుకొని మరలా అవకాశం ఇచ్చారు. ఎంతో కష్టంగా ఉన్నా కూడా పరిపాలన నడిపిస్తూ ఉన్నారు. క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ఎదుర్కొని కేంద్రం నరేంద్ర మోడీ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మీరు మరొక 10-15 సంవత్సరాలు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. తెలుగుదేశం పార్టీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వాన్ని బలపరచండి. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యల్ని అధిగమిస్తూ సంక్షేమాలన్నీ కూడా ఏదైతే మాట ఇచ్చున్నామో అమలు చేస్తామని కూడా
ఈ సందర్భంగా ప్రజలకి తెలియచేసుకుంటూ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేస్తూ ఉన్నాడు. పార్టీ ముందుకెళ్తా ఉంది. కార్యకర్తే అధినేత. కార్యకర్తలకి అధిక ప్రాధాన్యత ఇస్తాం. కార్యకర్తల్ని నాయకుల కింద కూడా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? నా బయలుదేరుతాం. మీ మీటింగ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు శుభ సందర్భంగా 2వ కార్యక్రమం జరుగుతున్న ఏదైతే 30 వార్డు, 29, 31, 32, 33, 6వ వార్డు, ఈ 6 వార్డులు ట్రస్ట్ ఇన్ఛార్జిగా వడ్ల జగదీశ్వర్లు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ సుమారు 450 మంది కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతోటి కూడు గుడ్డ నీడ అన్న కార్యక్రమంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళే అనే నినాదంతో ఆయన పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా 44 సంవత్సరాల పార్టీ స్థాపించి అనేక కార్యక్రమాలు ప్రజలను అభివృద్ధి చేయడానికి, అలాగే బీసీ, ఎస్సీ మైనార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకొని అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని తలపెట్టడం జరిగింది. ఈ పార్టీ నిర్మాణం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఆయన ఆశయం మేరకు ముందుకు తీసుకెళ్తా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన భాగస్వాములు అయ్యి ఇవాళ లోకేష్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు చదువు, అలాగే విద్య, వైద్యం ఈ రెండింటి మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ కూడా రాజమండ్రి ఆంధ్రప్రదేశ్కి రావడం లేదు. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి గత 5 సంవత్సరాలు బాగా కుంటుపడి 20 సంవత్సరాలు వెనకబడింది. ఈ తరుణంలో ఈరోజు మన మహానాడులో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టి, అలాగే మహిళలకి 33% రిజర్వేషను, మహిళలను ముందుకు తీసుకెళ్ళడం, ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలని ముందుకు తీసుకెళ్లే పదంలో ఈరోజు అనేక తీర్మానాలు చేసి రాష్ట్రంలో సంక్షేమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్న కుటుంబ ప్రభుత్వం. దానికి ప్రజలందరూ గమనించి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా చూడవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటూ, రానున్న రోజుల్లో కూడా కుటుంబ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి బలోపేతంలో కానీ, అలాగే అభివృద్ధిలో కానీ మనమే ప్రజలందరం కూడా రాష్ట్రాభివృద్ధి కోసం ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో 12 క్లస్టర్లకి నిన్న ఇవాళ కూడా 8,000 మందితోటి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో మన మహానాడికి ఏదో రాష్ట్రంలో ఏదో నియోజకవర్గంలో తలపెట్టి అక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు డిజిటల్ మహానాడు నిర్వర్తించడం, ఇది ఎలా జరుగుతుందని అందరం కూడా కొంచెం ఇబ్బందులు పడతారేమో అని అనుకున్నాం. కానీ డిజిటల్ మహానాడు వల్ల ఏదైతే రాష్ట్రంలో ఏదో మూల జరిగితే 30,000 మంది, 40,000 మంది హాజరవడం, 2 రోజులు కలిపి 80,000-90,000 మంది హాజరవడం జరిగేది. కానీ ఇవాళ 7,00,000 మంది, నిన్న ఇవాళ దగ్గర సుమారు 8 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు తిలకించి ప్రజలు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అశేషంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వారే దిగ్విజయం చేయడంలోనూ ప్రజలందరూ భాగస్వామ్యాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే రాజమండ్రి ప్రజానీకానికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయండి. సిటీ ప్రెసిడెంట్గా మొత్తం ఉన్న మహానాడు నేను ఇంచుమించుగా సుమారు 13-14 మహానాడు చూశాను. ఈ మహానాడు నా అధ్యక్షతన రాజమండ్రిలో డిజిటల్ జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఏదో ప్లేస్లో జరిగితే 250-300 మంది దగ్గర నుంచి ప్రయాణం చేసేయడం, వాళ్ళే ఎంజాయ్ చేయడం జరిగింది. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము అక్కడ ఏం జరిగిందో 10 మందికి చెప్తే కానీ తెలిసేది కాదు. ఇవాళ రాజమండ్రిలో 175 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా ఎంతో ఆనందదాయకంగా ఈ మహానాడు కార్యక్రమం జరుపుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. నేను ప్రప్రథమంగా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమం నా టైంలో అవడం ఎంతో అదృష్టవంతుడిగా